విద్యార్థి దశలో మీరు ఏమన్నా స్పోర్ట్స్ కానీ అంటే ఏదైనా క్రీడల్లో రంజీ ట్రోఫీ ప్లేయర్ అండి. ఏది రంజీ ట్రోఫీ ప్లేయర్ నేను. రంజీ ట్రోఫీ అంటే శశిధర్ నాకంటే సీనియర్ అగ్రికల్చర్ కాలేజీలో, ఆయన కూడా రంజీ ట్రోఫీ ప్లేయర్. క్రికెట్ ఆడేవారు మీరు? అంటే క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ అవన్నీ ఆడేవాళ్ళం. అంటే హాకీ కానీ కబడ్డీ కానీ పోయేవాడిని కాదు. క్రికెట్ ఫుట్బాల్ అంటే క్రికెట్లో మీరు బౌలరా బ్యాట్స్మెనా? రెండు ఉన్నాయి. ఇప్పటికీ ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా అయినా పోతా. ఇప్పటికి క్రికెట్ ఆడుతుంటారా? అప్పుడప్పుడు. ఓకే. అంటే బ్యాట్స్మెన్గా ఇప్పుడు సెంచరీలు కొట్టిన దాకా సెంచరీలు అని అప్పుడు ఆ రంజీ ట్రోఫీ వచ్చే వరకు నేను ఉన్నది సెకండ్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ టర్మ్ వరకే ఉన్నా. శశిధర్ నాకంటే 1.5 years శశిధర్ రెడ్డి అన్న. మరి శశిధర్ రెడ్డి గారు. ఓకే. ఫుట్బాల్ మళ్ళీ ఎలా ఉన్నారు? గోల్ కీపర్ అంటే గోల్ కీపర్ నేను. గోల్ కీపర్. ఓకే. అంటే రెండు ఆటలు గోల్ పడనీకోకుండా ఎన్నిసార్లు కాపాడారు టీంని? మీ గోల్ కీపర్ యొక్క ప్రతిభతో ఎన్నిసార్లు గెలిపించారు మీ టీంని? ఐరన్ గోల్టీ అని పేరు ఉండేది నాకు మహబూబ్నగర్లో కానీ ఆయన దగ్గర కాలేజీలో కానీ. ఇప్పుడు క్రికెట్లో ఆల్రౌండర్, గోల్ కీపర్ అంటే చాలా కీలకం. ఫుట్బాల్లో గోల్ కీపర్ చాలా కీలకం. ఎంతటి ఐరన్ గోల్ కీపర్గా పేరు తెచ్చుకున్న మీరు, క్రికెట్లో ఆల్రౌండర్గా ఉన్న మీరు ఈరోజు పార్టీలో అంత పటిష్టంగా అంటే ఒక గోల్ కూడా అంటే ప్రతిపక్ష అధికార పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ ఒక గోల్ యువతలకు పడుకోకుండా, ఒక నాయకుడు అవతలకు పోకోకుండా కానీ పార్టీని పటిష్టపరచడంలో కావచ్చు ఒక ఆల్రౌండర్ ప్రతిభ ఎందుకు కనపరచలేకపోతున్నారు? రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో ముక్కుసూటి తత్వం కానీ లేకుండానే ఉన్నట్టు మాట్లాడడం కానీ కొంత దెబ్బతీయచ్చు. అది నా మనస్తత్వంలో అది లేదు. ముక్కుసూటి మనస్తత్వంతో పోతా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు అన్నారు, నువ్వు స్ట్రాటజీతో పోవాలి. నాకు ఉన్నది ఇదే సార్, మనకు కొత్త స్ట్రాటజీ ఏడొస్తుంది సార్. స్ట్రాటజీ అంటూ నేర్చుకుంటే మరి నీ సరిత అయితే కదా సార్, మరి నువ్వెక్కడ పోవాలని నవ్వుకుంటానేవాడిని. అక్కడ వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం మా ఫ్యామిలీకి, నాట్ ఓన్లీ టు దయాకర్ రెడ్డి బట్ ద హోల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి మాకున్న అటాచ్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు వచ్చింది ఏమంటే దర్ ఇస్ నో రీజన్, బట్ ఉంది ఆయన యొక్క పనితీరు మీద. ఇవాళ మేము ఇక్కడ ఉన్నామంటే కూడా ఆయన తిన్నాడా లేదా, ఇంత కష్టపడాల్సిన అవసరం ఆయనకు ఉందా, ఏంటి పరిస్థితి ఆయనకు వచ్చింది ఆయన కూడా ఆలోచన చేసే వాళ్ళు నేను అవ్వండి. చాలామంది కార్యకర్తలు ఆలోచన చేస్తారు. దాంట్లో మేము కూడా మా ఫ్యామిలీ కూడా రోజుకు ఒక టైం అని డిస్కస్ చేసుకుంటాం. ఆయన ఏదైనా అడగాలన్నా ఎక్కడన్నా ఇక్కడ తప్పు జరిగి చెప్పాలని ఆయనకు ఉండే ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఆయన తిండికి కంటికి కరువైపోయి ఎంత హ్యాపీగా ఉండాల్సిన వాడు ఇలా అంత కష్టపడుతున్నాడు. మనమేమి ఈ సమస్యను తీసుకెళ్ళి చెప్పాలా? వదిలి ఆ రాష్ట్రాన్ని ఆయన తిప్పలు పడుతున్నాడు. డెవలప్ చేసుకొని ఇటు దృష్టి పెట్టకపోతాడా అనేటువంటి ఆలోచనతో బతుకుతున్నటువంటి వాళ్ళు నేను ఒకటి. అంటే విద్యార్థులు క్రీడలతో పాటు ఏమన్నా అంటే యూనియన్లు ఎక్కువనే పోలేదు కానీ ఒక తెలంగాణ ఎడ్యుకేషన్ మాత్రమే కొంత బాగా ఫైట్ నడిచింది యూనివర్సిటీలో. ఎందుకంటే అక్కడ అది ఉండేది. విభాగాల్లో ఏదో లీడర్గా కూడా లేదు, ఎక్కువ పోలేదు. ఏది ఉన్నా కానీ పాల్గొనేవాళ్ళం. భోజనాల దగ్గర ఏదైనా బాగాలేకపోయినా, సరిగ్గా పోయిన టైంకు పెట్టకపోయినా హాస్టల్లో ఆ ఫైట్లు నడిచే ఉద్యమాలు అక్కడ నడిచేటివి. ఇల్లున్నా కానీ నేను హాస్టల్లో బాగా ఎంజాయ్ చేశారా కాలేజ్? అమ్మాయిలు అందరూ ఎంజాయ్ చేసినట్టు చేయలేకపోవచ్చు. అమ్మాయిలు అది నాకు ఎప్పుడు ఆ పేరు లేదు. కలరింగ్స్ నాకు ఆ పేరు ఎప్పుడు లేదు. నా మందు తీసుకునే వాళ్ళు అప్పుడు ఎప్పుడు ఆమె టీ ఇప్పుడు కూడా తీసుకోరా? ఆమె టీ టోటల్ ఇప్పటిదాకా తెలంగాణలో అదంతా మా సాంప్రదాయం అంటారు నాయకులు. 2 బార్లకు కొనరు నేను. వైజాగ్లో ఒక బార్ కానీ ఇక్కడ ఒక బార్ కానీ డాన్సింగ్ ఫ్లోర్తో కూడా నడిపించా. బట్ నా లిమిట్స్ నాకు తెలుసు. ఎందుకంటే మా తండ్రి అట్లా పెంచాడు. మా ఫ్యామిలీలో లేదు, మా అన్నదమ్ములకు లేదు, మా ఫాదర్కు లేదు. అది రాలా. దాన్ని ఏదో మొదలుపెట్టి ఆపడము తీసుకోవడం అనేది లేదు. అది రాలా మాకు. తిరిగే సర్కిల్ అంతా ఉంది, అదే సర్కిలే కానీ మాకు ఎప్పుడు రాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.